ట్రంప్ రావద్దని భారతీయులు ఎక్కువ మంది కోరుకున్నారు. అమెరికా, యూరోప్ దేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళేమో ట్రంప్ రావద్దని కోరుకున్నారు. భారత్ పట్ల ప్రేమ ఉంటూ అంతర్జాతీయ పరిణామాలు భారత్ని ఇబ్బంది పెట్టినటువంటి బైడెన్ చూసినప్పుడు ట్రంప్ కావాలని కోరుకున్నటువంటి దేశభక్త భారతీయులు ఉన్నారు. అయితే వ్యాపార వాణిజ్య వ్యవస్థలో మాత్రం ట్రంప్ రావద్దని కోరుకున్నారు. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అన్న నినాదం తీసుకొస్తాడని. అందులో భాగంగా ఇప్పుడు టెకీలకి పెద్ద సమస్య రాబోతోంది. చాలా వరకు అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది అమెరికా. ఆ అవుట్సోర్సింగే మన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ వస్తే ఎలన్ మాస్క్ లాంటి వాడు ఇక అట్లాంటి వాటిని క్యాప్చర్ చేస్తాడన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. తను చేస్తున్న ట్వీట్లు అందుకు ఉపయోగపడుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ తాజాగా ఇచ్చినటువంటి ట్వీట్ చూసినప్పుడు ద ఫెడరల్ గవర్నమెంట్ స్పెండ్స్ 80% ఆఫ్ ఇట్స్ యాన్యువల్ $100 బిలియన్ ఐటీ బడ్జెట్ ఆన్ మెయింటైనింగ్ outdated system. Not only are older systems more expensive to maintain, but they are also more vulnerable to hackers. ఇది అమెరికాలో ఉన్నటువంటి ప్రస్తుత సిస్టమ్స్ ఏవి సేఫ్ కాదంటూ సంబంధిత ప్రభుత్వ శాఖ ఇచ్చిందని ఎలన్ మాస్క్ ట్వీట్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడమా అన్నటువంటిది, హ్యాకింగ్కి ఈజీగా గురి అయ్యేటటువంటి కంప్యూటర్లు ఎట్లా ఇస్తున్నారన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చాడు. తద్వారా టోటల్గా అవుట్సోర్సింగ్ని మార్చేసే ప్రయత్నం జరిగితే అది ఎక్కువగా మన వాళ్ళ మీద ప్రభావం చూపెడుతుంది అన్నటువంటి మాట వినబడుతోంది.